ఒకనాడు రాముల వారు వనవాసం దరమ్యాన మనందరికీ తెలుసు. రాముల వారు 14 సంవత్సరాల వనవాసనం జరిగింది. రాముల వారు వనవాసనంలో సీతాలక్ష్మణులు సహితంగా ప్రయాణం చేస్తున్నారు. రాముల వారి కాలకు ముళ్ళు గుచ్చుకుంది. దినమంతా పూర్ణమైన తర్వాత లక్ష్మణుడు, లక్ష్మీ సంబంధిత ఇది లక్ష్మణ, రాముల వారి పాద సేవ చేయడానికి వెళ్ళారు. అప్పుడు లక్ష్మణుడు ఏం గమనిస్తాడు, ఈ రాముల వారి పాదాలలో ఒక ముళ్ళు గుచ్చుకుంది. లక్ష్మణుడు చాలా ప్రయత్నించారు తీయడానికి, ముళ్ళు వెళతలేదు అని. అప్పుడు సీతమ్మ తల్లి రాముల వారి పాదాల కాడ ముళ్ళు గుచ్చుకుంది కదా, తీయడానికి ట్రై చేసింది, కానీ ఆ ముళ్ళు వెళ్తలేదు. రాముల వారిని సీతమ్మ తల్లి ప్రశ్నించింది, హే పురుషోత్తమ, మీ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంది, రక్తం కారుతుంది, మేము ఎంత ప్రయత్నించినా కానీ ఆ ముళ్ళు వెళ్తలేదు. సో రాముల వారు ఏమన్నారో తెలుసా? రాముల వారు అన్నారు, నేను ఏం చేయాలి? సృష్టి ఆరంభంలో నేను ఒక మాట ఇచ్చాను, ఎవడు నా పాదాలని పట్టుకుంటారో వాడు నన్ను నేను విడిచిపెట్టను. మీరు గమనించండి, వాడు మనుష్యు అయినా పశువు అయినా ముళ్ళుగుడైనా రాముల వారి పాదాలకి పట్టుకుంటే వాడు వదిలేసిన రాముల వారు అస్సలు వదలరు. సో శరణాగతి అని హరిపాదాల గురించి అన్నమాచార్యుల వారు ఒక అద్భుతమైన కీర్తన ఉంది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం. హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ.